రాజమండ్రి సిటీ, రూరల్ 2 చోట్ల కూడా ప్రజలు చాలా పెద్ద ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పగలు, రాత్రి కూడా. అది ఒకటి క్వారీ లారీలు. 2 కూడా క్వారీ లారీలే. అంటే ఇసుక, మట్టి సప్లై చేసే లారీలు. వీళ్ళు పైన టార్పాలిన్ లేకుండా ఇష్టానుసారం అధిక లోడ్‌తో వెళ్తున్నారు. ఆ మట్టి లేతే రాళ్ళు కింద పడడం వల్ల ఆ రోడ్డు మెయిన్ రోడ్ కావచ్చు, సబ్ రోడ్ కావచ్చు. ఆ రోడ్డులో ప్రయాణించే వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంది. మరి దీన్ని నియంత్రించలేని అధికారులు ఎందుకు ఉన్నట్టు? కనీసం ఏమీ అడగట్లేదు ప్రజలు. కేవలం పరిమితిని మించి వెళ్తున్న లారీల విషయంలో చర్యలు తీసుకోండని. ఇక వీళ్ళ రెండో ఇబ్బంది ఏంటంటే ఎల్ఈడీలు. ఒక్కో లారీకి 4-6, 8 లైట్లు కూడా ఎల్ఈడీలు పెడుతున్నారు. దానివల్ల ఎదురుగా వచ్చే వాళ్ళకి రాత్రుళ్ళు వేరేదేం కనిపించడం లేదు. అది వచ్చేదేంటో తెలియట్లేదు. లారీయా, వ్యానా లేకపోతే ఇంకోటా. పైగా విపరీతమైన వేగం. ఆడొచ్చే వేగానికి పక్కకెళ్ళాలా, పక్కనే ఉందో తెలియకపోవడంలో ఇబ్బంది పడాలా? ఈ విధమైన ఇబ్బందిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పటికైనా, ఎప్పటికైనా అధికారులు మామూలు మత్తు నుండి బయటకు వచ్చి వీళ్లపై చర్యలు తీసుకుని అధిక లోడు మరియు ఈ ఎల్ఈడి లైట్ల విషయంలో చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.